నమస్కారం. ఆగస్టు మంత్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము, అంటే తొందరగా సరిగ్గా వెరిఫికేషన్ చేసుకోకుండా ఏ పని అంటే ఆ పని చేసుకోకుండా కొంచెం నిదానంగా ఆలోచించి ప్రశాంతంగా చేయటం ముఖ్యం. గమనించుకుంటే కొంచెం చాలా రిస్కీగా ఉన్నాయి. ఇంపార్టెంట్ పనులు, ముఖ్యమైన పనులు, లేదంటే ఇంపార్టెంట్ వ్యక్తులను కలిసేటప్పుడు కొంచెం ప్లాన్డ్గా కలిస్తే చాలా బాగుంటుంది. లేదంటే పోస్ట్పోన్ చేసుకుంటే ఇంకా మంచిది అని తెలుసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి అంటే నేను ఇక్కడ కెమెరాతో చేయకముందు వేరే చోట ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆల్రెడీ ఆగస్టు మంత్ వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కర్కాటక రాశి గురించి చూసి ఒక 1 మినిట్ చూసేసి వీడియోని అంతా స్కిప్ చేసేసారంట. ఫోన్ మెసేజ్ పెట్టారు, ఏంటండి అలా చెప్పేశారని. అందుకని చెప్పేసి కొంచెం పేషెన్సీగా అందులో లాస్ట్లో పరిహారాలు అవన్నీ ఉంటాయి, చక్కగా చూడండి. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్, అంతేగాని ఉండి ఇది మీకు ఇబ్బంది పెట్టేది, మిమ్మల్ని ఏదో చేసే మంత్గా అయితే ఖచ్చితంగా ఉండదని గమనించాలి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 అంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం పెట్టి చూసుకుంటే హీ, హూ, హో, డా, డి, డూ, డే, డో అన్న లెటర్స్ వాళ్ళ పేర్లు కనుక ఫస్ట్ లెటర్ బాగా పాపులర్ అయిన లెటర్ కనుక, అంటే బాగా పాపులర్ అయిన పేర్లో ఫస్ట్ లెటర్ కనుక ఇది అయ్యి ఉంటే వీళ్ళకి కర్కాటక రాశి వస్తుందని గమనించాలి. ఇందులో ముందుగా మనం చెప్పుకున్న ప్రకారం 4 గ్రహాలు మారటంతో ఎక్కువగా ఉన్న గ్రహాలు వీళ్ళకి అంత అనుకూలంగా లేవు, కొంచెం ఛాలెంజింగ్గా ఉందని గమనించాలి. అందులో సూర్యుడు గమనించుకుంటే వీళ్ళకి 2వ ప్లేస్లో ఉన్నారు. తద్వారా ధనం విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు అంటారు. కుజుడు 12వ స్థానంలో ఉంటే వ్యాధి అర్తి, అంటే వ్యాధుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని చూపిస్తుంది. బుధుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఇది అగైన్ ధనానికి సంబంధించిన వ్యవహారంలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. 3వది శుక్రుడు గమనించుకుంటే అగైన్ శుక్రుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఉంది. అంటే కొన్ని గ్రంథాల్లో పాజిటివ్గా, కొన్ని గ్రంథాల్లో నెగిటివ్గా ఉంది, బట్ ఓవరాల్గా మిక్స్డ్. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా గ్రహాలన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం సహనంగా పేషెన్సీగా ఉండటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా సూర్యుడు గమనించుకుంటే వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం వల్ల కూడబెట్టిన ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవెదః నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతో రవి అంటారు. అంటే ఈ టైంలో హీనత్వం అంటే మీకు నీచ బుద్ధి వస్తుంది, దుర్మార్గుల సమాసం పడుతూ ఉంటారు, మనసులో శంక ఎక్కడో బాధపడుతూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం, హార్డ్ వర్క్ కనుక చేస్తే అందులో సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడుతుంటారు. విపరీతంగా గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. అందుకని సూర్యుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కుజుడు చూసుకుంటే సూర్యుడికి ఇంకా ఆయన సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. అగ్నికి ఆజ్యం పోసిన విధంగా సూర్యుడు ఆల్రెడీ ఇబ్బంది పెడుతూ ఉంటే కుజుడు కూడా ఇంకా పోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రవాస వ్యాధి పీడాం చైవ బంధు వైర ధనక్షయం దేహ పీడాం సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రవాసం అంటే అవుట్ స్టేషన్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి పీడం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. వైరం, బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. సంచారం, అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ధన ప్రవాహం వస్తుంది, కానీ విపరీతమైన మానసిక టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. నెక్స్ట్ బుధుడి కనుక జన్మస్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా సరైన డెసిషన్ తీసుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనానికి సంబంధించిన వ్యవహారాలలో రాంగ్ చాయిస్ తీసుకొని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఉంటుందని గమనించాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. కొన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది, అగనెస్ట్గా ఉంటుందని గమనించుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ టైంలో కొన్ని శాస్త్రాల ప్రకారం వాణిజ్య ధననాశనం, బిజినెస్లో అంత కలిసి రాకుండా లాస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువృద్ధి, ధనక్షయం, శత్రువులు విపరీతంగా పెరుగుతూ ఉంటారు. గత జీవన రాహిత్యం, అంతకుముందు ఉన్నంతగా ఈ టైంలో ఈ మాసంలో కన్వీనియంట్గా ఉండదు, ఇబ్బందులు గురవుతారని తెలుసుకోవాలి. నెక్స్ట్ కొన్ని విషయాలు చూసుకుంటే శుక్రుడు 9వ స్థానాన్ని చూడటంతో తీర్థయాత్రలు చేసే వాళ్ళకి బాగుంటుంది. లాంగ్ వెకేషన్, లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అయితే లవ్, రొమాన్స్, ప్లేజర్, షార్ట్ ట్రిపుల్స్, వెకేషన్స్ ఇలాంటివి చేసుకునే వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. సో చూశారు కదండి 4 గ్రహాల వారికి ఎలా ఉందో మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం నక్షత్రం ప్రకారం చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఇలా పునర్వసు నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా ఉంది. ఇందులో గమనించుకున్నారనుకోండి, గ్రహాల వయసు
మీకు ఇబ్బంది పెట్టిన నక్షత్రం వైజ్ బాగుంటుందని తెలుసుకోవాలి. నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పాను, ఒక 1 మినిట్ చూసేసి వీడియో వెంటనే టక్కన కట్ చేశారని. మిగతా వీడియో కూడా చూడాలి. నేను ఎందుకన్నానంటే ఇందుకే. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ లేదా లాంగ్ ట్రావెల్కి చాలా పాసిబిలిటీ ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది అని మనకు చెప్పవచ్చు. అంటే ఓవరాల్గా పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుందని గమనించాలి. పుష్యమి నక్షత్రం మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమప్రదంగా ఉంటుంది, ధనం బాగుంటుంది, ధనలాభం కూడా చూపిస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళకి కూడాను విదేశాగమనం ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆశ్లేష నక్షత్రం గమనించుకుంటే ఐశ్వర్యము, క్షేమము, సంపదలు, ధనలాభము ఉన్నా కానీ అగైన్ ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెము లత్తా ఉండటం వల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెము ప్రిపేర్డ్గా మాట్లాడుతూ ఉంటే బాగుంటుందని తెలుసుకోవాలి. సో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేసుకున్న చాలా బాగుంటుంది. వీలైతే మన్యు పాశుపతాభిషేకం, నవగ్రహ స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుతూ ఉంటే బాగుంటుంది. వీటితో పాటుగా మీకు ఇండివిజువల్గా ఇన్ కేసు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి వ్యక్తిగతంగా జాతకం చూపించుకుంటే అందులో ప్రకారంగా చూసుకొని దానికి దేనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గమనించుకుంటే తగు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.